హలో శేఖర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, చాలా బాగున్నానండి. సో మాస్టర్ అని పిలిపించుకోవడానికి నచ్చుతుందా, శేఖర్ గారు అని పిలిపించుకోవడానికి నచ్చుతుందా మీకు? ఏదైనా ఓకే అండి, అలాగనే పిలవచ్చు, మీ ఇష్టం. కానీ దాదాపు ఇండస్ట్రీలో అందరూ మాస్టర్ మాస్టర్ అని పిలుస్తున్నారు కదా. సో చెప్పండి, నేను కూడా అలాగే పిలుస్తాను. మాస్టర్, ఎట్లా ఉంది మీ జర్నీ? చాలా బాగుందండి, ఇప్పటివరకైతే చాలా హ్యాపీగా నడుస్తుంది, దేవుడి దయ వల్ల అంతా హ్యాపీ. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని ఆంధ్రప్రదేశ్ యువతనంతా కూడా ఉర్రూతలూగించారే తెలుగు రాష్ట్రాల్లో. అదే అంతకుముందు శేఖర్ వేరు, అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు చేసిన తర్వాత శేఖర్ వేరు. అంటే ఒక స్టార్కి చేసే ఇది ఉంటుంది కదండి, అంటే ఆయన చేస్తే ఇది, దానివల్ల ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కుతున్నాం. చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ ఇంత గ్యాప్ తీసుకొని వస్తున్నారు చిరంజీవి గారు అంటే, బేసిక్గా డాన్స్ అంటేనే చిరంజీవి గారు అన్న పేరు స్థిరపడిపోయింది. చిన్నప్పుడు ఆయన సాంగ్స్ చూసే పెరిగాం కదా. ఆయనకి మీరు కొరియోగ్రఫీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఛాన్స్ తీసుకోగానే ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? యాక్చువల్గా వినాయక్ గారు నుంచి కాల్ వచ్చిందండి. అఖిల్ మూవీ, అల్లుడు సీను రెండు చేసామండి వినాయక్ సార్ది. అయితే ఇప్పుడు దాని తర్వాత వినాయక్ గారు పిలిపించి, శేఖర్ ఇలా సాంగ్ ఉంది, ఏ సాంగ్ చేస్తావు నువ్వు అన్నారు. బా, మీకే చాయిస్ ఇచ్చారు ఆయన. సార్ ఆయన ఒక లెజెండరీ ఆర్ట్. అంటే నేను ప్రభుదేవ మాస్టర్ది, చిరంజీవి సార్ డాన్సులు చూసి పెరిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళది ఛాన్స్ చిన్నది ఏదో ఒకటి ఇచ్చినా చాలండి, మీకు మీ ఇష్టం, మీరు ఏ సాంగ్ ఇస్తే అది చేస్తానండి అంటే, ఒక సాంగ్ చేస్తా, రెండు సాంగ్ చేస్తాం అన్నారు. అది సరదాగా అన్నారు, నిజం అన్నారో తెలియదు. అవి ఏంటి నుంచి ఇన్ని ఆఫర్స్ నాకు వస్తున్నాయి అని అనుకొని, మీరు ఏది ఇచ్చినా ఇంక రెండు ఇస్తే ఇంకా హ్యాపీ సార్, ఏది ఇచ్చినా పర్లేదు అన్న. సరే అని చెప్పి ఫస్ట్ మిమ్మీ సాంగ్ ఇచ్చారండి. ఎబ్రాడ్ వెళ్ళాము. అంటే ఆనందం, అంటే ఇంకోటి చిన్న టెన్షన్, ఎందుకంటే ఇంతవరకు ప్రతి మా కొరియోగ్రాఫర్స్ ఆయన్ని బాగా చూపించారు, మేము వెళ్ళి ఆయన్ని పాడు చేయకూడదు, ఆయన ఇంకా బాగా చూపిస్తేనే మాకు పేరు వస్తుంది. ఎందుకంటే ఒకరు కాదు, మన తెలుగు ఇండస్ట్రీ ఏపీఏ కాదు, ఇండియా మొత్తం తెలుసు ఆయనకి ఎంత పెద్ద గొప్ప డాన్సర్. అందుకని మరీ ఎక్కువ కేర్ తీసుకుంటే ఏమైందో తెలియదు అని చెప్పి క్యాజువల్గా బ్లైండ్ మైండ్తో వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి సాంగ్ ఇచ్చారండి. సాంగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కంపోజ్ చేసి సార్కి ఎలాంటి అయితే బాగుంటాయి, సార్ దీని మెయిన్ గ్రేస్, అలా కంపోజ్ చేసాం. లక్కీగా ఆయనకి నచ్చి ఇంక సెకండ్ సాంగ్ కూడా ఇచ్చారండి, అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు.